అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ఏనాడు విడిపోని ముడివేసెను'. అదేమిటి ప్రసూ, ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది స్నిగ్ధ. అకస్మాత్తుగా ఏముంది స్నిగ్ధ, ఇది ఏనాడైనా జరగవచ్చని ముందే అనుకున్నాం కదా షూ ఇప్పుకుంటూ సమాధానమిచ్చాడు ప్రశాంత్. అతని గొంతు అతి మామూలుగా ఏ భావము లేకుండా ధ్వనించింది. కానీ ఇంత హఠాత్తుగా నువ్వు నన్ను వదిలేసిపోతే భయంతో స్నిగ్ధ గొంతు వణికింది. కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలవాటైపోతే అదే బావుంటుందిలే. అయినా ఎంతకాలంలే స్నిగ్ధ, ఇంకో కొత్త పార్ట్నర్ని వెతుక్కునే వరకే కదా. బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ తనవాడనుకున్న ప్రశాంత్ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? అదేమిటి? ఆ ఆలోచనకే తట్టుకోలేకపోతుంది స్నిగ్ధ. అలజడిని అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఎత్తిపట్టి గడగడా తాగేసింది. ఎందుకే అమ్మా నన్నిలా హైరానా పెడతావ్? నా మాట వినవా స్నిగ్ధ? అసలు ఈ లివింగ్ టుగెదర్లేమిటి? అసహ్యంగాను. పోనీ ఆ కుర్రాడు నీకు నచ్చినవాడే కదా, నిన్ను పెళ్లి చేసుకుంటాననే అంటున్నాడు కదే. అమ్మ మాటలు మనసులో ప్రతిధ్వనించాయి. పెళ్ళి అనగానే ఉలిక్కిపడిందామె మనసు. ఊహు, ఈ జీవితానికి పెళ్ళి అన్న మాటే తలపెట్టదు. తనతో సహజీవనం మానేసి వెళ్ళిపోతాడా ప్రశాంత్? అతన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాడట. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఇలా అయినా తాను పెళ్లికి ఒప్పుకుంటుందేమోనని. పెళ్ళి చీచీ, వెళ్ళిపోతాడా? వెళ్ళిపోని. ఒంటరిగా ఉండటానికి కొన్నాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలవాటైపోతే అదే బావుంటుందిలే. తన మనసును ఓదార్చుకుంది స్నిగ్ధ. స్నానం చేసి నైట్ డ్రెస్లో వచ్చాడు ప్రశాంత్. ఆమె ఎదురుగా కూర్చుంటూ, స్నిగ్ధ, నాకు బాగా లేట్ అయిందిరా. ఈ వేళ దారిలో మనం ఎప్పుడూ కూరలు తెచ్చుకునే షాపులో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు తినటానికి ఏమైనా ఉన్నాయా? బాగా ఆకలేస్తుంది అన్నాడు. కొద్దిగా అన్నం ఉంది ప్రశు, కూర చేసే ఓపిక లేక నేను పెరుగన్నం తిన్నాను చెప్పింది ముభావంగా. అయితే ఆవకాయ ఉన్నట్టుందిగా, అది వేసుకొని తింటాలే. లేచి కంచంలో అన్నం వడ్డించుకొని వచ్చి సోఫాలో ఆమె పక్కనే కూర్చొని టీవీ చూడసాగాడు. ప్రస్తుతం తమ షిఫ్ట్లు వేరవటంతో ఒకే ఆఫీసులో పనిచేస్తున్న అతని కంటే ముందుగానే ఇంటికి వచ్చేసింది స్నిగ్ధ. అతను కొంచెం ఆలస్యంగా వస్తాడు. అప్పటి వరకు ఆమె ఏవో ఛానల్స్ చూసినా అతను మాత్రం ఆమె అనుమతితో న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తాడు. చేతిలోని రిమోట్ని అతనికి అందించింది మౌనంగా. వద్దులే, పర్వాలేదు, ఈరోజు నువ్వేం చూస్తే నేను అదే చూస్తానంటూ చిన్నపిల్లల సంగీత విభావాలు చూస్తూ అన్నం తినసాగాడు. తినటం ముగించి చెయ్యి కడుక్కొని వచ్చి వార్తాపత్రిక చేతిలోనికి తీసుకొని పతాక శీర్షికలు చూస్తుంటే అప్పటి వరకు ఎలాగో తన భావావేశాన్ని అదుపులో పెట్టుకున్న స్నిగ్ధ, ప్రశాంత్, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నేను తెలుసుకోవచ్చా అని అడిగేసింది కాగలేక. ఏం చేయమంటావు స్నిగ్ధ? మా అమ్మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని స్థిరపడమని బాగా పోరు పెడుతున్నారు. వాళ్ళకు నువ్వు బాగా నచ్చావు, కానీ నువ్వా పెళ్లికి ఒప్పుకోవు. నాకు కూడా ఈ జీవితంపై వెగట కలుగుతుంది. నాకు ఒక కుటుంబం కావాలి. ఒక స్నేహితురాలిగా నీతో సహజీవనం చేస్తున్నా భాగస్వామినిగా నేను నీకు నచ్చడం లేదా స్నిగ్ధ? గొంతులో ఆరాటం. సారీ టు సే, అసలు ఈ సహజీవనం అన్న కాన్సెప్టే నాకు నచ్చలేదు స్నిగ్ధ. ఓకే, నాకు బాగా నిద్రొస్తుంది, రేపు మాట్లాడుకుందాంలే, గుడ్ నైట్ అని లేచి తన గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు ప్రశాంత్. స్నిగ్ధ మనసంతా వేపాకు తిన్నంత చేదుగా అయిపోయింది. అప్రయత్నంగా ఆమె కనుల ముందు తన బాల్యం కదలాడింది. సహోద్యోగులై ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్రధర్ పావని దంపతులకు స్నిగ్ధ ఏకైక సంతానం. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే కావటంతో తోబుట్టువులెవరూ లేని స్నిగ్ధ దాదాపుగా ఒంటరిగా పెరిగింది. చక్రధర్కి పురుషాహకారంతో పాటుగా వ్యసనాలు మెండు. అతన్ని పెళ్లి చేసుకున్న పావని తాను తప్పటడుగు వేశానని గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆమెకి ఇంటా బయట చాకరీ తప్పేది కాదు. పగలంతా ఉద్యోగం చేసి వచ్చి రాత్రి చక్రధర్కి సేవ చేయాల్సి వచ్చేది. పావనికి బయట స్నేహితులతో పేకాటాడి ఇంటికి ఆలస్యంగా వచ్చే చక్రధర్కి అతను తాగుతుంటే కంపెనీగా పావని పక్కనే కూర్చొని మరీ అన్నీ సర్వ్ చేయాలి. మందులోకి ఆమ్లెట్ వేయాలి. సోడాలు,
ఐస్ క్యూబ్లు సిద్ధం చేయాలి. వీటిలో ఏది తక్కువైనా చేయి చేసుకోవడానికి సైతం వెనుకాడేవాడు కాదు అతను. పావని ఎంతో సహనంతో అన్నీ చేసేది. అతనికి ఎలా కావాలంటే అలా నడుచుకునేది. ముందు వెనుక ఎవ్వరూ లేని తనను పిల్లలతో సహా చక్రధర్ వదిలేస్తే తాను ఒంటరిగా బ్రతకలేనన్న అభద్రతాభావం, అతనంటే ఉన్న వెర్రి ఆరాధన ఆమెనలా లొంగుబాటుకు గురిచేశాయి. అతను శారీరక సుఖం కోసం చిన్నపిల్లైన స్నిగ్ధను ఒంటరిగా వదిలిపెట్టి అతనితో గడపవలసి వచ్చేది. ఒంటరితనం వలన కలిగిన భయంతో, బెంగతో అస్థిమితంగా గడిపే స్నిగ్ధ తండ్రిని చూస్తేనే భయానికి, అసహ్యానికి గురయ్యే స్థితికి వచ్చేసింది. తన పసితనంలోనే చిన్నారి స్నిగ్ధతో సాయంత్రాలు గడపాలనుకునే పావనికి 9 దాటాక భర్త సేవ తప్పేది కాదు. చక్రధర్ కూడా పగలు ఎప్పుడైనా మూడుంటే మాత్రం స్నిగ్ధను ఎత్తుకొని తిప్పేవాడు. సాధారణంగా అతను ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ. స్నిగ్ధ ఎదిగే కొద్దీ తండ్రికి కూతురికి దూరం బాగా పెరిగిపోయింది. అతనంటే ఏవగింపు కూడా ఆమెకు ఎక్కువైంది. తన 9వ తరగతికి వచ్చిన తర్వాత ఓ రోజు తల్లిని అడిగింది స్నిగ్ధ. అమ్మా, నువ్వు ఎందుకింతగా ఆయన కోసం శ్రమ పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అంతగా తాగేసి నీ భుజం మీద వాంతి చేసుకుంటే ఆ వ్యక్తిని నువ్వు అసహ్యించుకోకపోగా ముందు నువ్వు వాష్ చేసుకోవటం మానేసి ఆయన బట్టలు మార్చి శుభ్రపరిచి పడుకోబెట్టి ఆ తర్వాతే నువ్వు బాత్రూంకి వెళ్ళి శుభ్రపరచుకుంటావు. ఇంత అవసరమా నీకు ఆయన్ని భరించడం? మనిద్దరం బ్రతకడానికి నీ జీతం సరిపోదా? జో, నీకు అర్థం కాదు చిన్ని. ఆయన ఎవరు? నేనెంతగానో ప్రేమిస్తున్న మీ నాన్నగారు. నాకెంతో ప్రియమైన భర్త. స్నేహితులను సైతం వాళ్ళ వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించాలని చెప్తారు. అలాంటిది నా జీవిత భాగస్వామిని కోరి కోరి ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు ఆయన ఎలాంటి వారైనా నాకు పూజనీయుడేనమ్మా. అంటే ఆయనను వారించడానికి కానీ మార్చడానికి కానీ ప్రయత్నించవా అమ్మా? స్నిగ్ధ స్వరంలో ఆవేశం. ఎవరన్నారమ్మా ప్రయత్నించడం లేదని? చాలా ప్రయత్నించాను. ఆయన బలహీనత త్రాగటం. అలవాట్లయినంత త్వరగా మానవరా? బయట తాగనని నాకు మాట ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంట్లోనే తీసుకుంటున్నారు. తాగి నన్ను కొట్టడం లేదు కదా, వేరే స్త్రీల వైపు చూడటం లేదు కదా. ఆడపిల్ల తల్లిని, తండ్రి అండ లేకుండా నిన్ను పెంచే శక్తి నాకు లేదు. నిన్ను నన్ను బాగా చూసుకున్నంత వరకు ఆయన నాకు మంచివారే. ఈ మధ్యన లిమిట్స్లోనే తాగుతున్నారులే, సర్ది చెప్పింది పావని. పెళ్ళంటే ఇంతేనా? ఏ ఆడదైనా పెళ్ళంటూ చేసుకుంటే ఇలా సర్దుకొని ఉండాల్సిందేనా అమ్మా? ఇంకే దారి లేదా? భయంగా అడిగింది స్నిగ్ధ. తప్పతదల్లి, రక్షణ అనేది లేని ఈ సమాజంలో ఆడది ఒంటరిగా ఉంటూ ఏ సమస్య లేని ప్రశాంత జీవితాన్ని కొనసాగించలేని దుర్భరమైన పరిస్థితి. భర్త ఎలాంటి వాడైనా సరే ఆడది భూదేవిలా భరించాల్సి వస్తుంది. విడిపోయి బ్రతకటం అనుకున్నంత సులభమేమీ కాదు. ఆడపిల్లవైన నిన్ను సింగిల్ పేరెంట్నై పెంచేంత సామర్థ్యం నాకు అసలు లేదు. ఇక జీవితం అంతే, నిర్లిప్తంగా చెప్పింది పావని. తన బాల్యంలో పెళ్లి అనే వేడుకను ఎంతగానో ఇష్టపడేది స్నిగ్ధ. తల్లితో కలిసి బంధువుల ఇళ్లలోని పెళ్లిళ్లకు వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం. పెళ్లి కూతురి అలంకరణ, ఆ కళ్యాణ తిలకం, నుదిటిపైగా బాసికం, దానికి కొంచెం పైగా పాపడి బిళ్ళ, బుగ్గన చుక్క, పూలజడ, ఆపాదమస్తకము అలంకరించుకున్న బంగారు ఆభరణాలు, రంగురంగుల పట్టుచీరలు, ఎర్రగా పండిన గోరింట వేళ్లతో పెళ్లి కూతురు ఎంతో శ్రద్ధగా నిర్వర్తించే గౌరీ పూజ, మేనమామలు పెళ్లి కూతుర్ని వెదురుగుట్టులో పెట్టుకొని ఎత్తుకొని రావడం, ఆ అగ్నిహోత్రం, జీలకర్ర బెల్లం పెట్టడం, మాంగళ్యధారణ, తలంబ్రాలు, ఆ తదుపరి విందు భోజనాలు, తాంబూలం, వీటన్నిటినీ ఎంతగానో ఇష్టపడేది. ఏమీ తోచకపోతే ఒక కాగితం కలం తీసుకొని ఒక బొమ్మ గీసేది. కాటుకు దిద్దిన కలువలు వంటి 2 కళ్ళు, ఆ కనుబొమ్మల మధ్య తీర్చిదిద్దిన పెళ్లి బొట్టు, నుదిట బాసకం, బుగ్గన చుక్క, ముఖంలో ఎంతో సంతోషం. ఓ అందమైన నవ్వధువు యొక్క వదనాన్ని ఎంతో కళాత్మకంగా గీసేది. అసలే తండ్రి యొక్క ప్రవర్తన, అలవాటు ఆమెకి మగవాడి పట్ల విముఖతను పెంచగా మరో సంఘటన దానికి బలాన్ని చేకూర్చింది. తనతో 10వ తరగతి వరకు చదివిన త్రిపుర అనే అమ్మాయికి 16 ఏళ్ల వయసులోనే పెళ్ళైపోయి ఆమె భర్త ఎవరో వేరే అమ్మాయితో తిరగటం వల్ల దాన్ని భరించలేని త్రిపుర తల్లిదండ్రులు ఆమెకు విడాకులు ఇప్పించారు. దాంతో ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. తాను చదివిన చదువుకు ఏ పని దొరకలేదు. ఇంట్లో సరదాగా సరాగాలతో గడిపే అన్నా వదినలను చూస్తే ఎంతో అసూయ.
ఆమె భారాన్ని భరించలేని తల్లిదండ్రులు ఈటెల్లాంటి మాటలు. జీవితం మీద విసుగెత్తిపోయి ఆ పిల్ల ఓ రోజు ఉరివేసుకొని చనిపోయింది. సంఘటన తెలిసిన వెంటనే త్రిపుర ఇంటికి వెళ్ళింది. త్రిపుర చనిపోయినా ఆమె ముఖంలో కోపం, నిరాశ, విషాదం కనిపించాయి. చాలా కాలం వరకు ఆ సన్నివేశం మరుపుకు రాలేదు స్నిగ్ధకు. అప్పటినుండి పెళ్ళంటే ఉన్న విముఖత మరింత ఎక్కువైంది. జీవితంలో పెళ్ళనేది చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది స్నిగ్ధ. చదువు పూర్తవుతూ ఉండగానే బెంగుళూరులోని ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం రావటంతో వెంటనే వెళ్లి దానిలో చేరిపోయింది స్నిగ్ధ. అక్కడ పరిచయమయ్యాడు ప్రశాంత్. ఇద్దరి అభిరుచులు కలవటంతో అనుకోకుండా స్నేహం ఏర్పడింది. వారిద్దరి మధ్యన ఆ స్నేహాన్ని మొగ్గలోనే తుంచివేయాలని స్నిగ్ధ ఎంతగా ప్రయత్నించినా అది ఆమె వశం కాలేదు. ఒక బలమైన తరంగంలాగా ఆమె జీవితంలోకి చొచ్చుకొని వచ్చాడు ప్రశాంత్. ఇద్దరమూ పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించిన ప్రశాంత్ మాటలకు అంగీకరించకుండా ఇద్దరి మధ్య సహజీవనం అనే ప్రక్రియను ప్రతిపాదించింది స్నిగ్ధ. ఛీ! అదేమిటి అసహ్యంగా! ముఖం చిట్లించాడు ప్రశాంత్. మంచి స్నేహితులం మనం. ఇలా అయితే ఎలాంటి సమస్యలు రాకుండా కలిసి బ్రతకవచ్చు. పెళ్ళంటే బానిసత్వమే కదా! అయ్యో స్నిగ్ధ! అదేమి సాంప్రదాయం? ఇటీవల మన దేశంలో కూడా పెచ్చు పెరిగిన విదేశీ విష సంస్కృతి అది. దాన్ని మనం అనుసరించడం ఏమిటసలు? మీ అమ్మానాన్నలను చూసి అన్ని కాపురాలు అంతేనని ఒక నిర్ణయానికి రావటం సరైంది కానే కాదు. నా మాట విను. పెళ్లి చేసుకుని హాయిగా ఉందాము. జీవితాన్ని కలకాలము కలిసి పంచుకుందాం. నా వైపు కానీ, నీ వైపు కానీ పెద్దల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. దయచేసి ఒప్పుకో అభ్యర్థించాడు ప్రశాంత్. విదేశీ సంస్కృతి అన్నావు కదా! విద్య, ఉద్యోగాలన్నింటిలోనూ ప్రస్తుతం మనం వాళ్ళనే అనుసరిస్తున్నాము. అలాగే ఇదీను. పెళ్లి కాకముందు ప్రేమ, కబుర్లు అందరూ చెప్తారు. వివాహమయ్యాక లొసుగులు, రంగులు బయటపడేది. నీకిష్టమైతే కొన్నాళ్ల పాటు మనం కలిసి ఉందాం. తర్వాత ఎవరికి విసుగు పుడితే వాళ్ళు విడిపోయి, ఆపై ఎవరి బ్రతుకు వారు బ్రతకవచ్చు. నిష్కర్షగా చెప్పిన స్నిగ్ధను వదులుకోవటం ఇష్టం లేక, సరే ఎప్పటికైనా మారకపోతుందా అన్న ఆశతో అయిష్టంగానే సహజీవనానికి అంగీకరించాడు ప్రశాంత్. ఆమె ఉంటున్న ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యాడు. నెలనెలా అన్ని ఖర్చులు అంటే ఇంటి అద్దె, పని మనిషి జీతం, రేషన్ ఖర్చు ఇద్దరూ పంచుకోవాలి. ఒకరినొకరు తిట్టుకోవడం నిషిద్ధం. ఇంటి పనులన్నీ ఇద్దరూ తప్పనిసరిగా చేయాలి. ఇద్దరిలో ఎవరికి మూడ్ లేకపోయినా శృంగారం విషయంలో ఎదుటివారిని బలవంతం చేయటం పనికిరాదు. ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేయరాదు. ఈ షరతులతో వారిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. అవును, తానీ మధ్యనే గమనిస్తోంది ప్రశాంత్. అతని టీంలో పనిచేసే శ్రీకన్య అనే అమ్మాయితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి కోసమే కాబోలు తనను వదులుకోవటానికి సిద్ధపడిపోయాడు. ఆ రాత్రి ఒంటరిగా పడుకున్న స్నిగ్ధకు గుండె చెరువయింది. తలగడలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. తాను ప్రశాంత్‌ను ఎంతో గాఢంగా ప్రేమించింది. అతనితో సహచర్యం ఈ 6 నెలల కాలంలో ఎంతగానో అలవాటైపోయింది. ఉదయం నిద్ర లేవటంతోనే కాఫీ దగ్గర్నుంచి అన్నీ అతనితో పంచుకోవటం, అతని ప్రేమ, లాలిత్యంతో కూడిన స్పర్శ, సాంత్వన, తన భావాలను, భయాలను పోగొట్టి మానసిక స్థైర్యాన్ని కలిగించే అతని మాటలు, ఆఫీసులో ఏదైనా సమస్య ఎదురైనా దానితో ఎంతో చక్కని పరిష్కారాలు చెప్పడం, బాధ్యతగా వ్యవహరించడం. తనకెప్పుడైనా ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి వైద్యం చేయించడం, మందులు టైం ప్రకారంతో తనకు మింగించడం, తాను బొమ్మలు గీసుకుంటుంటే పక్కనే నిలబడి అతను సూచనలు ఇవ్వడం. ఇవన్నీ ఎంతో బాగున్నాయి. అతనితో కలిసి జీవించడం వల్ల ఎంతో శాంతిని, సంతోషాన్ని, ఎలాంటి ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తుంది తను. అయితే రేపటి నుండి ఇవన్నీ ఉండవా? మరొకరితో కాంపెయిన్‌షిప్ ఆలోచిస్తేనే వాంతి వచ్చినట్లయింది స్నిగ్ధకు. చటుక్కున లేచి వాష్ బేసిన్ దగ్గరకు పరుగు తీసింది. ఆ శబ్దానికి నిద్రలేచిన ప్రశాంత్, అరే ఏమైంది స్నిగ్ధా? అంటూ ఆదుర్దాగా వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆమె నోటిని కడిగి టవల్‌తో పెదవులను సున్నితంగా తుడిచి మంచం మీద కూర్చోబెట్టాడు. రిఫ్రిజిరేటర్‌లోంచి నిమ్మకాయ తీసికోసి రసం కలిపి తీసుకొచ్చి ఆమె చేత తాగించాడు. ఆమె పక్కనే కూర్చొని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఏమైందిరా? పీరియడ్ ఏమైనా మిస్ అయ్యావా? అనుమానంగా అడిగాడు. ఓహో, అదేం లేదు ప్రసూ. ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. మరి నువ్వు నిజంగా నన్ను విడిచి వెళ్ళిపోతావా? మరి ఎంతకాలం ఇలా కలిసి ఉండగలం? మన మధ్య ఏ బంధం ఉందని?
ఆమె ముంగుర్లు సవరిస్తూ చెప్పాడు. అయితే నీకు ఆ శ్రీకన్యతో ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిన మాట నిజమే. కానీ నాకు ఆ ఉద్దేశం ఉండాలి కదరా! నువ్వు నీకు నచ్చిన వారిని ఎవరినైనా అతని గొంతు వణికింది. ప్లీజ్ స్టాప్ ఇట్ ప్రశాంత్. ప్లీజ్. మనసు, శరీరం అన్నీ నీతోనే పంచుకున్నదాన్ని. నన్ను నేను ఊహల్లో కూడా ఎవరితోనూ అబ్బా తలుచుకుంటేనే అసహ్యం వస్తుంది. నేను నిన్ను నిజంగా ప్రేమించాను ప్రసు. కానీ ఈ వివాహ బంధం అంటేనే నాకు భరించలేనంత కంపరం. కానీ స్నిగ్ధ నాకు భార్య కావాలి. ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు. పిల్లలు కావాలి. వాళ్ళతో ఆడుకోవాలి. ఒక తండ్రిగా ఆ ఆనందాన్ని నేను అనుభవించాలి. నాకు అలాంటి జీవితమే కావాలి స్నిగ్ధ. తప్పదు. నేను రాజీ పడలేను. తనలో తాను చెప్పుకుంటున్నట్టుగా అస్పష్టంగా అన్నాడు ప్రశాంత్. అయితే మరి నేను నీకు వద్దా? స్నిగ్ధ గొంతు బొంగురుపోయింది. ఎందుకు వద్దు? ఆ జీవితం నీతోనే కావాలి. నువ్వే కావాలి నాకు. కానీ ఇలా కాదు. నాలో సగభాగమై నా భార్యగా, నా పిల్లలకు తల్లిగా కావాలి. భార్య లైసెన్స్డ్ సర్వెంట్మెంట్, లీగలైజ్డ్ ప్రాస్టిట్యూట్, చట్టబద్ధమైన బానిస. పళ్ళ బిగువున ఆవేశంగా ధ్వనించింది ఆమె స్వరం. పొరపాట పడుతున్నావు స్నిగ్ధ. లేదా లేదు నిజం మాట్లాడుతున్నాను ప్రెసు. తాళి కట్టి తన దాన్ని చేసుకునేంత వరకే మగవాడు. ప్రేమలోని మాధుర్యమంతా ఆ తర్వాత నిద్రలేస్తాడు వాడిలోని రాక్షసుడు. ఆపై ఆడదాని బ్రతుకంతా బానిసత్వమే. నేను చూశాను ప్రెసు. మా అమ్మ బాధలు, ఆమె కన్నీరు, ఆ నరకం. అవన్నీ ఆమె ఇష్టంగానే చేస్తుందని ఎందుకు అనుకోవు? ప్లీజ్ డోంట్ టాక్ రబిష్. తప్పనిసరి ఈ సంఘంలో ఒక మర్యాదపూర్వకమైన స్థానం కోసం, నా కోసం చేసింది. చేస్తోంది. అది ఆ తరం. ఇంత చదువు చదువుకొని నీ అంత సంపాదిస్తూ కూడా నువ్వంటే ఎంత ఇష్టమైనా ఉండనీగాక. నీతో తాళి అనే పలుపుతాడు కట్టించుకొని నీకో కట్టుబానిసలా మారటం నాకు మనస్కరించడం లేదు. సరేలే, నా భావాలు నావి. వాటిని అలాగే ఉండని. సరే ప్రెసు. నీకు చాలా థ్యాంక్స్. నాకిన్నాళ్ళు ఎంతో సపోర్ట్నిచ్చావు. నేనిక నిన్ను ఇబ్బంది పెట్టలేను. నువ్వు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. బాధగా కళ్ళు మూసుకుంది స్నిగ్ధ. నేనొక మంచి భర్తనవుతానని ఎలా నిన్ను నమ్మించగలనో నాకు తెలియడం లేదు స్నిగ్ధ. నువ్వంటే నాకెంత ఇష్టమున్నా ఇలా జీవించడం మాత్రం నాకు నచ్చడం లేదసలు. మన కొలీగ్స్ దృష్టిలో మనం చాలా చౌకబారుగా తయారయ్యాం. మొన్న ఆ సారథిగాడు ఏం కూశాడో నీకు తెలుసా? స్నిగ్ధతో నీ కంపానిషిప్ పూర్తయితే చెప్పు. ఆమెతో నేను మాట్లాడతాను. నీ తర్వాత పార్ట్నర్గా నన్ను ఒప్పుకోమని అని. మధుగాడైతే ఎన్నోసార్లు. స్నిగ్ధ స్టన్నింగ్ బ్యూటీ. ఆ బాడీ స్ట్రక్చర్ వా! నీతో పడక మీద చాలా యాక్టివ్గా ఉంటుందేమో కదూ అంటూ అతిగా వాగుతాడు. వెంటనే కట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను తప్ప ఏ రకంగానూ ప్రతిస్పందించలేను. నా నరనరం ఉద్రేకంతో తెగిపోతుందా అన్న బాధ కలుగుతుంది. ఒక్కొక్కడిని పచ్చడి చేయాలన్నంత ఆవేశం వస్తుంది. కానీ కానీ ఏ అధికారంతో? అదే నేను నీకు చట్టబద్ధమైన జీవిత భాగస్వామిని అయి ఉంటే ఆ విధవలు నోరు విప్పే సాహసం చేస్తారా? అసలు నా బాధంతా నీకోసమే స్నిగ్ధ. నేను నిన్ను విడిచి వెళ్ళిపోతే ఈ పులులు, సింహాల బారి నుండి నిన్ను నీవు ఎలా రక్షించుకోగలవో ఆలోచించు. సరేలే, చాలా రాత్రైంది కదా, ఇక ప్రశాంతంగా పడుకో మృదువుగా చెప్పి స్నిగ్ధను పడుకోబెట్టి తాను తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఆలోచిస్తూనే నిద్రకు ఉపక్రమించింది స్నిగ్ధ. 2 రోజుల తర్వాత రాత్రి ఆఫీస్ నుంచి వస్తూనే, నా చిన్నప్పటి మిత్రుడు జీవన్ అమెరికా నుండి ఇక్కడ ఏదో పని మీద వస్తున్నాడు స్నిగ్ధ. ఒక్కరోజే కాబట్టి బయట హోటల్లో కాకుండా ఇక్కడే మనతోనే ఉంటానని అన్నాడు. అతను సోమవారం వస్తాడు. ఈ ఆదివారం నేను మన బాస్తో కాన్ఫరెన్స్లో ఉంటానని నీకు తెలుసు కదా. నీకు వీలైతే నా గదిలో పుస్తకాలు, బట్టలు సర్ది పెట్టగలవా? వేడుకోలుగా అడుగుతున్న ప్రశాంత్ మాటను కాదనలేకపోయింది స్నిగ్ధ. క్రితం నెలలో తన స్నేహితురాలు మిత్రవింద కోల్కతా నుండి వచ్చినప్పుడు అతనిచ్చిన సహకారాన్ని ఇంకా మర్చిపోలేదామె. జీవన్కు మంచి ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఆదివారం ఉదయం 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ కాగానే బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. పనిచేసే అమ్మాయి గంగ రాగానే పనిలోకి దిగిపోయింది స్నిగ్ధ. ముందుగా ఇద్దరూ కలిసి అతని బట్టలన్నీ సర్దేశారు. నేలంతా అద్దంలా తుడిచి నీట్గా దులిపిన కార్పెట్ను పరిచింది గంగ. పక్క బట్టలు మార్చి సన్నని పూలు, లతలు ఉన్న లేత గులాబీ రంగు బెడ్షీట్స్ను పరిచి అదే డిజైన్ దిండు గులాబీలతో మంచాలను అలంకరించింది స్నిగ్ధ. రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది.
ఏసీ ఆన్ చేయగానే కమ్మని పూల పరిమళం గదంతా వ్యాపించింది, మనసులో ఆహ్లాదాన్ని నింపివేస్తూ. అప్పటికే టైం 12 దాటిపోవటంతో పసిపిల్లాడిని వదిలి వచ్చిన గంగను ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది స్నిగ్ధ. అయ్యో, ఈ పుస్తకాలు, సీడీలు చాలా ఉన్నాయి, వీటిని సర్దాలి కదమ్మా అని గంగ వెనకాడుతూ ఉంటే, అదేం పర్వాలేదులే, నేను సర్దేస్తాను గంగా, నీ బాబు పాలకి ఏడుస్తాడు, నువ్వు వెళ్ళిపో, ముందు వంట చేసేసి ఇవన్నీ నెమ్మదిగా నేను సర్దేసుకుంటానులే అని నచ్చచెప్పి ఆమెను పంపించేసింది. ఆమె వెళ్ళిన తర్వాత తేలిగ్గా వంట ముగించి పుస్తకాలు సర్దే పని పెట్టుకుంది. సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలతో పాటుగా సాహిత్యానికి, కవిత్వానికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలలు, అందమైన జీవితం, స్రవంతి, మందాకిని తీసి మళ్ళీ చదవాలనుకుంటూ పక్కన పెట్టుకుంది. దేవులపల్లి వారి కృష్ణపక్షం, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కూడా తీసుకుంది. ప్రశాంత్కి తనకు పరిచయం అయిన కొత్తలో వీటి గురించి చాలా వరకు చర్చించుకునేవారు తామిద్దరు. పుస్తకాలన్నీ అందంగా ర్యాక్స్లో అమర్చి, పేపర్లో అన్ని ఫైల్స్లో సర్దేసి షెల్ఫ్ మూయబోతుంటే బ్రౌన్ కలర్ అట్ట ఉన్న బౌండ్ పుస్తకం ఒకటి కింద పడి తెరుచుకుంది. డైరీలా ఉందే అనుకుంటూ చేతిలోకి తీసుకుంది స్నిగ్ధ. లేత సువాసన లీనుతూ మొదటి పేజీలోని అందమైన ఆర్ట్ పేపర్పై అంతకన్నా అందంగా స్కెచ్ పెన్తో తన పేరు స్నిగ్ధ అని వ్రాయబడి ఉండటంతో ఆశ్చర్యంగా దాన్ని చేతుల్లోకి తీసుకుంది. దానిలో తేదీలు, నెలలతో సంబంధం లేకుండా పుస్తకంలో సగం వరకు ఆమె గురించే వ్రాసుకున్నాడు. తామిద్దరికీ పరిచయమైంది మొదలు స్నేహం అనేది ప్రారంభమవటం, తామిద్దరూ సహజీవనం సాగించడం, అతని అనుభూతులు, అనుభవాలు, భావనలు, బాధలు అన్నీ వ్రాసుకున్నాడు. స్నిగ్ధ తనకు తెలియకుండానే అది చదువుతూ దానిలో లీనమైపోయింది. నిన్న మొన్నటి తమ ఇద్దరి సంభాషణ సారాంశంతో సహా అన్నీ వ్రాసుకున్నాడు. చివరికి తన తల్లిదండ్రుల కోరిక మేరకు తానొక పెళ్ళి అనేది చేసుకోక తప్పదని, అందువలన మనసులేని మనువును చేసుకొని తనకు అటు వచ్చే అమ్మాయి కూడా నరకప్రాయమైన జీవితాన్ని ఆహ్వానించక తప్పదని, మనసుతో కాక కేవలం యాంత్రికమైన సంసారక జీవితాన్ని గడపబోవటం చాలా బాధాకరమైన విషయమని, స్నిగ్ధ తనకు సహకరించి పెళ్లికి ఒప్పుకుంటే మాత్రం అందరి జీవితాలు అద్భుతంగా ఉంటాయని ఎంతో ఆర్తిగా వ్రాసుకున్నాడు. అసలు స్నిగ్ధను వదిలి వెళ్ళిపోవటం అనేది తానొక ప్రాణం లేని కట్టెగా మారి వెళ్ళిపోవటమే అని అతను వ్రాసుకున్న వాక్యాన్ని చదివి స్నిగ్ధ నిజాయితీతో కూడిన అతని స్వచ్ఛమైన ప్రేమకు చెలించిపోయినదై ఒక్కసారిగా పగిలిన నీటి కుండే అయింది. కనుల వెంట అవిరామంగా కన్నీరు జారుతూ ఉంటే అలా కలతపడుతూనే నిద్రలోనికి జారిపోయింది. ఆ సాయంత్రమే జీవన్ ఇంటికి తీసుకువచ్చాడు ప్రశాంత్. ఎంతో ఆసక్తితో వంట చేసింది స్నిగ్ధ. బీరకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు, దోసకాయ పప్పు, బెల్లం వేసిన చారు, సేమియా పాయసం, అప్పడాలు, ఆవకాయ, గడ్డ పెరుగుతో కొసరి కొసరి వడ్డించింది. దక్షిణాది భోజనం అంటే చెవి కోసుకునే ఉత్తర భారతదేశానికి చెందిన జీవన్కు ఆ భోజనం ఎంతో నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బెహెన్ అని ఎంతో ఇష్టంగా తిన్నాడు. మా వాడు చాలా అదృష్టవంతుడు. ఒరే, నీ భార్య ఇలాగే రోజూ వండి పెడుతూ ఉంటే అడ్డంగా పెరిగిపోతావు అంటూ ప్రశాంత్ను ఆట పట్టించాడు. అతని మాటలకు నవ్వుకుంటూనే క్రిగంట స్నిగ్ధ వైపు చూశాడు. ప్రశాంత్ కొంచెం అపరాధ భావనతో చూపులు మరల్చుకుంది స్నిగ్ధ. తాము ఉన్న జీవన విధానం గురించి ప్రశాంత్ జీవన్కు చెప్పలేదు. తమది వివాహ బంధమని, తామిద్దరూ దంపతులనే జీవన్ అనుకుంటున్నాడని అర్థమైంది స్నిగ్ధకు. చిత్రంగా ఆ ఆలోచన ఆమెకు తెలియని సంతృప్తిని కలిగించింది. మరునాడు సెలవు తీసుకుంటూ స్నిగ్ధ తలను ఆప్యాయంగా నిమిరాడు జీవన్. ప్రశాంత్ చాలా మంచివాడు, అలాగే నువ్వును. వాడికి ఎలాంటి భార్య వస్తుందో అని చిన్నప్పటి నుండి అనుకునేవాణ్ణి. మహాలక్ష్మిలా అనుకూలమైన నీవు వాడికి వరంగా లభించావు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు వాడు. త్వరలో నీకు బిడ్డ పుడితే వాడిని ఎత్తుకుని ఆడించడానికి మళ్ళీ వస్తానమ్మా. ఈ అన్నయ్యను మర్చిపోకు. అప్రయత్నంగా స్నిగ్ధ కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. తనకు తెలియకుండానే జీవన్కు పాదాభివందనం చేసింది. ఆ మరునాడు జ్వరం తగిలినట్టుంటే ఆఫీస్కు సెలవు పెట్టింది స్నిగ్ధ. స్నానం చేసి వచ్చి టీవీ చూస్తుంటే డోర్ బెల్ మ్రోగడంతో తలుపు తీసి చూస్తే ఎదురింటి అంకుల్. ఆయనకి తన తండ్రి వయసే ఉంటుంది. ఏమమ్మాయ్, అతని ఇంట్లో లేడా? ఏం కావాలి అంకుల్? నమ్రతగా అడిగింది స్నిగ్ధ. ఏం లేదు, బిజినెస్ లైన్ చూసి వెళ్దామని సోఫాలో సెటిల్ అయిపోయి
న్యూస్ పేపర్ చేతిలోనికి తీసుకున్నాడు. ఏమనాలో తెలియక తాను కూర్చుంది స్నిగ్ధ. అవునమ్మాయి, నాకో నిజం తెలిసింది ఈ మధ్య. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలు కారట కదా! కొన్నాళ్ళు కలిసి ఉందామనే ఆలోచనలో ఉన్నారట కదా! అతని పెదవులపై వంకర నవ్వు. అతని చూపులు తన శరీరాన్ని శోధిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఇబ్బందిగా కదులుతూ, అంకుల్ ప్లీజ్ మీరు వెళ్ళండి, నాకు పనుంది అంది. అతను లేనప్పుడు లోన్లీగా ఫీల్ అయితే చెప్పు, కంపెనీ ఇస్తాను అన్నాడు ఓరగా చూస్తూ. ఇంతలో స్నిగ్ధ, నా పెన్ డ్రైవ్ నీ దగ్గరే ఉండిపోయింది కదా, కొంచెం ఇస్తావా, నా ప్రాజెక్ట్ ఎస్టిమేట్ అందులో ఉండిపోయింది అంటూ ప్రశాంత్ బయట నుండి లోపలికి వచ్చాడు. మళ్ళీ వస్తానమ్మాయ్ అంటూ కంగారుగా లేచి వెళ్ళిపోయాడాయన. ఉవ్వెత్తున దుఃఖమొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రశాంత్ను అల్లుకుపోయింది స్నిగ్ధ. ఏం జరిగింది? తెల్లబోయాడు ప్రశాంత్. గద్గస్వరంతో ఆయనన్న మాటలన్నీ చెప్పింది. వింటున్న ప్రశాంత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఏమనుకుంటున్నాడా ముసిలిపీనుగా? నువ్వు ఎవరనుకుంటున్నాడు? నా ప్రాణానివి నువ్వు. నీ గురించి అంత వెకిలిగా చౌకబారుగా మాట్లాడతాడా? వాడంతే చూస్తానేమనుకుంటున్నాడు. ఆవేశంగా కదలబోతున్న అతన్ని వద్దని తల ఊపుతూ ఆపేసింది. చూసావురా స్నిగ్ధ, ఆ వయసు ఆయనే అలా మాట్లాడాడంటే మన వయసు వాళ్ళు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఎలా ఉండగలరు? మన బాస్‌తో సహా అందరికీ చులకనైపోతావు. నేను వెళ్ళిన మరుక్షణం అందరూ గద్దల్లా నీ మీద పడిపోతారు. ఆలోచించు బంగారం ప్లీజ్. నువ్వు అంటే వచ్చే నెలలోనే బోలెడు ముహూర్తాలున్నాయట. పెళ్లి చేసేసుకుని చక్కని జీవితాన్ని పొందుదాం. ఇదిగో ఇదే నా ప్రామిస్. నీకు అందమైన తీయని దాంపత్య జీవితాన్ని కానుగ్గా ఇస్తాను. ఇప్పుడు చేస్తున్న పనులన్నీ అప్పుడు కూడా చేస్తాను. మన పిల్లలను చక్కగా పెంచుతాను. నిజానికి నీకు దూరమై నేనసలు బ్రతకలేను స్నిగ్ధ. నా వేదనను అర్థం చేసుకొని సరేనని చెప్పరా ప్లీజ్. స్నిగ్ధ మౌనంగా వింటూ అతని గుండెల్లో తలదాచుకుని ఉండిపోయింది. చూడు, పెళ్ళనేది చక్కని భారత సాంప్రదాయం. దాన్ని మనం గౌరవించి తీరాలి. పెళ్ళంటే నువ్వు అనుకుంటున్నట్టు ఓ బానిసత్వం కాదురా. ఒక బాధ్యత, ఆధిపత్యం కాదు, అనురాగ వేదిక. నువ్వు చూసిన జీవితాలు కొన్ని అలా ఉన్నంత మాత్రాన అన్ని దాంపత్యాలు ఒకేలా ఉంటాయని అనుకోవటం అవివేకమేమీ కాదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఈ సహజీవనం అనేది ఇటీవల కాలంలో మన యువతరంలో వెర్రితలలు వేస్తున్న ఓ జాడ్యం. వ్యభిచారానికి వేసిన అందమైన ముసుగు. విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి రోజుకో అమ్మాయిని మార్చే అబ్బాయిలకు, రోజుకో అబ్బాయితో గడపాలనుకునే అమ్మాయిలకు ఇదో పెరటదారి. మనలాగా ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చే జంటలకు మాత్రం కాదు. మరొకరితో నిన్ను నీవు ఎలా ఊహించుకోలేవో నేను అంతే. వివాహ బంధంతో మనిద్దరం ఒకటైపోతే మనల్ని ఎవరికైనా విడదీయడం సాధ్యమవుతుందా చెప్పు? ఐ లవ్ యూ స్నిగ్ధ. ఐ లవ్ యూ అవర్ కిడ్స్ విత్ యూ, ఓన్లీ విత్ యూ. మౌనంగా వింటున్న స్నిగ్ధ మనసులో ఏవేవో భావనలు కలిగాయి. అమ్మ మాటలు కూడా గుర్తొచ్చాయి. మొన్ననే అమ్మకి సుస్థి చేస్తే నాన్న దగ్గరుండి వైద్యం చేయించడమే కాదు, బోలెడన్ని సేవలు సైతం చేశాడట. నమ్మలేకపోయింది తను. కానీ నాన్నే తనతో చెప్పాడు. అమ్ములు, ఇంతకాలానికి భార్య అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకున్నానురా. నేనొక మంచి భర్తగా మారటానికి ప్రయత్నిస్తున్నాను అని. వారి బంధం పెళ్ళి అవటం వల్లనే ఆయన అలా ఆలోచించగలిగాడేమో. సరే ప్రశాంత్, మనం పెళ్లి చేసుకుందాము. మరి మరి నన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా? అమాయకంగా పలికిన స్నిగ్ధ మాటలకు పక్కున నవ్వాడు ప్రశాంత్. ఇంకెక్కడికి వెళ్ళిపోతానురా బాబు, నీ కొంగున నన్ను గట్టిగా కట్టేసుకోవు అంటూనే తన మొబైల్ ఫోన్ తీసి పావనికి రింగ్ చేశాడు. అత్తయ్య, నేనే. మీరు వెంటనే మామయ్య గారితో వచ్చేయండి. స్నిగ్ధ పెళ్ళికి ఒప్పుకుంది. అతని స్వరంలో సంతోష తరంగాలు. సిగ్గు ముంచుకొచ్చింది స్నిగ్ధకు. అతని ముఖంలోనికి సూటిగా చూడలేక గులాబీలా కెంపు కాంతులీనుతున్న తన ముఖాన్ని గబుక్కున రెండు చేతులతో కప్పుకుంది. అబ్బా స్నిగ్ధ, ఇంత సౌందర్యాన్ని ఎప్పుడూ నీలో చూడలేదు. మబ్బుమాటు నుండి ఓరగా తొంగి చూసే చందమామల ఈ సిగ్గుతెరల మధ్యన నీ ముఖబింబం ఎంత బావుందో చెప్పలేను. మరి మన బాస్కి ఈ రోజుకి ఇక రాలేనని చెప్పేస్తాను. మన పెళ్ళికి ప్లాన్ వేసుకుందాంరా అంటూ ఆమెని రెండు చేతులతో ఎత్తేసుకున్నాడు. ప్రపంచాన్నంతటినీ గెలిచిన అధినేతలా ఉన్నాడు ప్రశాంత్ ఆ క్షణాన. మర్నాడు రాత్రి తన షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వచ్చిన ప్రశాంత్కి తన అమ్మానాన్నలతో కలిసి ఏకధాటిగా కబుర్లు చెప్పేస్తున్న స్నిగ్ధతో పాటుగా టేబుల్ మీద ప్యాడ్లో బిగించి ఉన్న పేపర్పై
చిత్రీకరించబడి ఉన్న ఒక సాంప్రదాయాలంకృత వధువు చిత్రం కనపడింది. చిత్రంగా ఆ చిత్రంలో అన్ని స్నిగ్ధ పోలికలే. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై బాయ్.